ఐపీఎల్ పండుగ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుండగా అన్ని టీమ్స్ కూడా జోరుగా ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటున్నాయి. కాగా ఈ ఐపీఎల్ సీజన్లో బెస్ట్ పేస్ బౌలింగ్ యూనిట్ కలిగిన టాప్ 3 టీమ్స్ చూసే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. నంబర్ 3 పంజాబ్ కింగ్స్. తాజా సీజన్ కోసం టీమును పూర్తి స్థాయిలో మార్చివేసిన పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ టాప్ 3 పేస్ బౌలింగ్ యూనిట్ని అయితే కలిగి ఉంది. టీ20 స్పెషలిస్ట్ బౌలర్ అయిన హర్షదీప్ సింగ్ పంజాబ్ కీ బౌలర్గా ఉండబోతున్నాడు. టీ20 ప్రపంచ కప్ టీమిండియా గెలిచింది అంటే హర్షదీప్ సింగ్ పాత్ర ఎంతో ఉంది. అదేవిధంగా తాజాగా ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో 6 మ్యాచ్లలోనే 19 వికెట్లతో ప్రస్తుతం హర్షదీప్ సింగ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇతనికి తోడుగా లక్కీ ఫెర్గుసన్ కూడా ఇటీవల ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో తనదైన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ఇక మార్కో జెన్సన్ తన వంతుగా పర్ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గత 10 మ్యాచ్లలో మార్కో జెన్సన్ యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్లయితే 14 వికెట్లతో మంచిగానే ఉంది. ఇక పంజాబ్ కింగ్స్కు అతిపెద్ద బలం బౌలింగ్ అని ఈ సీజన్లో చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా యశ్ ఠాకూర్, విజయ్ కుమార్ వైశాంక్, అరుణ్ హార్డీ, జేవియర్ బాట్లెట్తో పాటు మార్కస్ స్టోయినిస్ వంటి బౌలింగ్ ఆప్షన్స్ అయితే పంజాబ్కు ఉండడం ఈసారి అతిపెద్ద సానుకూల అంశంగా ఉన్నాయి. తొలిసారి కప్పు కొట్టాలని చూస్తున్న పంజాబ్ బౌలింగ్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం లేకపోవడంతో పాటు అతిపెద్ద సానుకూల అంశంగా మారబోతుంది పంజాబ్ బౌలింగ్ యూనిట్. నెక్స్ట్ నంబర్ 2 సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజ్ ఈసారి టాప్ 2 బౌలింగ్ యూనిట్ని అయితే కలిగి ఉంది. షమి లాంటి బౌలర్ జట్లోకి రావడం, హర్షల్ పటేల్ వంటి వికెట్ టేకింగ్ బౌలర్ జట్లోకి తీసుకోవడంతో పాటు ప్యాట్ కమిన్స్ యొక్క అనుభవం ప్రత్యర్థులను భయపెట్టే కాంబినేషన్గా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో షమి పాత్ర ఎంతో ఉంది. ప్రస్తుతం అతని ఫామ్ కూడా అద్భుతంగా ఉండడం, అదేవిధంగా ఐపీఎల్ అంటేనే పర్పుల్ పటేల్గా పేరున్న హర్షల్ పటేల్ జట్టులో ఉండడంతో పాటు అత్యవసర సమయంలో వికెట్లు తీసే క్యాపబిలిటీ, ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న ప్యాట్ కమిన్స్, ఈ ముగ్గురి కాంబినేషన్ అనేది సన్ రైజర్స్కు ఈసారి అతిపెద్ద సానుకూలంగా ఉండబోతుంటే వీరికి తోడుగా మనకు ఇషాన్ మాలింగా కానీ, అదేవిధంగా జయదేవ్ ఉనద్కడ్ కానీ, నితీష్ కుమార్ రెడ్డి వంటి బౌలింగ్ ఆప్షన్స్ కూడా సన్ రైజర్స్ చేతిలో ఉన్నాయి. దీంతో ఈసారి సన్ రైజర్స్ జట్టు టాప్ 2 పేస్ బౌలింగ్ యూనిట్ అయితే కలిగి ఉంది. నంబర్ 1 ముంబై ఇండియన్స్. టీ20లో పవర్ ప్లేలో వికెట్లు తీయడం ఎంత ముఖ్యమో డెత్ ఓవర్స్లో పరుగులు కట్టడి చేయడంతో పాటు వికెట్స్ పడగొట్టడం మ్యాచ్ విజయంలో చాలా కీలకంగా ఉంటుంది. ఈ సీజన్లో ముంబై జట్టుకు పేస్ బౌలింగ్ విభాగంలో డెడ్లీ కాంబినేషన్ అవుతుంది. పవర్ ప్లేలో బౌల్ట్, అదేవిధంగా డెత్ ఓవర్స్లో బుమ్రా వంటి బౌలర్స్ ఆ జట్టుకు అయితే ఉన్నారు. అదేవిధంగా లోకల్ బాయ్ అయిన దీపక్ చాహర్ ఈసారి జట్టులోకి రావడం ఆ జట్టు బౌలింగ్ను మరింత బలోపేతం చేస్తుంది. ఇక బుమ్రా ఎప్పటికైనా ఏస్ బౌలరే. అదేవిధంగా తాజాగా మనకు ట్రెంట్ బోల్ట్ ఫామ్ చూసుకున్నట్లయితే సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్లో ముంబై ఫ్రాంచైజ్ తరపున ఆడిన అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఫైనల్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. డెత్ ఓవర్స్లో అదేవిధంగా పవర్ ప్లేలో ఇద్దరు కూడా పర్ఫామ్ చేయడం ముంబై జట్టు విజయాలలో చాలా కీలకం కాబోతుంది. అదేవిధంగా వీరికి రీస్టోప్లే వంటి ఒక బౌలింగ్ ఆప్షన్ కూడా ఉండనే ఉంది. మొత్తంగా ఈసారి ఐపీఎల్ సీజన్లో పేస్ బౌలింగ్ యూనిట్లో టాప్ 1 టీమ్గా అయితే ముంబై ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో తాజాగా ఈ 3 టీమ్స్కి ఇచ్చిన ర్యాంకింగ్ అనేవి ప్రస్తుతం ఉన్న ఫామ్, అదేవిధంగా వారు రీసెంట్గా ఆడిన మ్యాచెస్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగిలిన టీమ్స్ యొక్క బౌలింగ్ యూనిట్స్ కూడా వారి వారి స్థాయిలకు తగ్గ ఉన్నప్పటికీ కొంతమంది ఆటగాళ్ళు తమ జట్లో ఉన్న ఆటగాళ్ళు కొన్ని నెలలుగా క్రికెట్ ఆడలేకపోవడం, అదేవిధంగా అంత పెద్ద పర్ఫార్మెన్స్ చేయలేకపోవడంతోనే సో మిగిలిన టీమ్స్కి అయితే రేటింగ్ అయితే ఇవ్వలేదు. సో మీ యొక్క టాప్ 3 పేస్ బౌలింగ్ యూనిట్ టీమ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.